ప్రైజ్ ది లార్డ్. ఈరోజు బైబిల్ ధ్యానము, ఇందువలన ప్రార్థనలకు అభ్యంతరము కలుగుచున్నది. అటువలనే పురుషులారా, భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలుగకుండునట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి. తుదకు మీరందరూ ఏకమనస్కులై ఒకరి సుఖదుఖములయందు ఒకరు పాలుపడి సహోదర ప్రేమ గలవారును కరుణాచిత్తులను వినయమనస్కులునై యుండుడి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 7-8 వచనములు. కొన్ని పర్యాయములు వారి ప్రార్థనలకు జవాబు రాకపోవుటకు కారణమేమయ్యుండునని దంపతులనేకులు గ్రహించలేకపోవచ్చున్నారు. దంపతులు ఏకమనస్కులై ఉండకపోతే లేక ఐకమత్యముతో కలిసిమెలిసి జీవించని ఎడల వారి యొక్క ప్రార్థనలకు అభ్యంతరము కలుగునని పైన చెప్పబడిన వాక్యము నుండి మనము నేర్చుకొనుచున్నాము. చాలా తరచుగా పోట్లాడుచు, జగడమాడుచు, వాదమాడుచు ఉండు దంపతుల ఆత్మలు ఏకముగా కలిసి ప్రార్థించుటకు సిద్ధముగా లేనందున ఆ ఇండ్లలో కుటుంబ ప్రార్థనలు జరుగుటలేదు. నేను ఒంటరిగా ప్రార్థించుచున్నాను అని నీవు చెప్పవచ్చును, కానీ ఆ ప్రార్థన దేవుని సన్నిధిని చేరకపోవచ్చును. దంపతులు ఏ విధముగా ఏకమనస్కులై ఉండగలరు? మీరందరూ ఏకమనస్కులై ఒకరితో ఒకరు కరుణాచిత్తులై యుండుడి అని పైనున్న వాక్యము చెప్పుచున్నది. అవును, అదే మర్మమై ఉన్నది. భార్య కాని భర్త గాని స్వభావములో సంపూర్ణముగా ఉండవలనని ఎదురుచూచు దంపతులు ఎన్నటికీ ఐకమత్యముగా జీవించలేరు. భార్య తన భర్త జీవితములో అనేక పొరపాట్లను, అపజయములను కనుగొనవచ్చును. భర్త కూడా తన భార్యలో అనేక తప్పిదములు కనుగొనవచ్చును. కనుక ఒకరి ఎడల మరొకరు కరుణాచిత్తులై ఉంటేనే ఏక మనస్కులై ఉండగలరు. కరుణాచిత్తులు అనగానేమి? మరొక వ్యక్తి యొక్క స్వభావములో కనబడు బలహీనమైన అంశములు, సమస్యలు, అపజయములు, లోపములు మొదలగు వాటిని చూచి జాలిపడుటయే కరుణ లేక కనికరము. ఆ వ్యక్తి మీద జాలిపడుటకు బదులు వారి అపజయములను కూర్చి నేరము మోపు మనోభావము నీకున్న ఎడల నీవెన్నడును ఆ వ్యక్తితో ఏక మనస్కుడవై ఉండలేవు. నీవు ఏక మనస్సు కలిగి ఉండనంత వరకు నీ ప్రార్థనలకు అభ్యంతరము కలుగును. ఈ సిద్ధాంతము వివాహితులైన దంపతులకు మాత్రమే వర్తించదు, కానీ ఇతరులకు కూడా వర్తించును. ప్రియమైన చదువరి, ఒకవేళ ఇతరులతో నీకు ఏకమనస్సు లేకపోవట వలననే నీ యొక్క కొన్ని ప్రార్థనలకు జవాబు దొరకకపోవచ్చును. సువార్త సేవలోనో, కుటుంబ జీవితములోనో, లేక వేరే ఏ కార్యములోనైనను ఇతరుల మీద నేరము మోపు మనస్సుతో కాక వారిపై కరుణాచిత్తులమై ఉండి వారితో ఐకమత్యము కలిగి ఉన్నప్పుడే దేవుడు మన ప్రార్థనలకు జవాబిచ్చుట మనము చూడగలము. ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి. ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషలలో కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి. ప్రైజ్ ది లార్డ్.